అందరికీ స్వాగతం. ఒక టోర్నమెంట్ ప్లాన్ చేయాలనుకోవడం చాలా సరదాగా ఉంటుంది. కానీ ఫిక్స్చర్స్ గీయడం దగ్గరకొచ్చేసరికి కొంచెం తికమకగా అనిపించొచ్చు కదా. అస్సలు కంగారు పడకండి. ఈరోజు మనం ఈ ప్రాసెస్ని ఎంత సింపుల్గా క్లియర్గా చేయాలో తెలుసుకుందాం. ఒక టోర్నమెంట్ను సక్సెస్ఫుల్గా నడపడానికి కావలసినవన్నీ ఈ విశ్లేషణలో చూద్దాం. ఒకవేళ టోర్నమెంట్ నిర్వహణ ఆలోచనలో ఉంటే ఇది కరెక్ట్ ప్లేస్. అది స్కూల్లో అయినా, కాలేజ్లో అయినా, లేదా మన కమ్యూనిటీలో అయినా సరే ఒక స్పోర్ట్స్ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించడం అనేది బాధ్యతతో పాటు ఎంతో సరదాను కూడా ఇస్తుంది. చాలామంది ఆర్గనైజర్స్కు ఏ టీం ఎవరితో ఆడాలో డిసైడ్ చేసే ఈ ఫిక్స్చర్స్ గీయడం అనేది ఒక పెద్ద పజిల్లాగే అనిపిస్తుంది. కానీ ప్రతి పజిల్కి ఒక సొల్యూషన్ ఉన్నట్టే దీనికి కూడా కొన్ని చాలా సులభమైన పద్ధతులు, సూత్రాలు ఉన్నాయి. పదండి, వాటిని ఇప్పుడు మనం కలిసి తెలుసుకుందాం. సరే, ఏదైనా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఫస్ట్ దాని ఫార్మాట్స్ అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడే 2 మెయిన్ ఫార్మాట్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడమే మన మొదటి అడుగు. ఇక్కడ చూస్తే నాకౌట్ అంటే చాలా సింపుల్. గెలిస్తే ముందుకు వెళ్తావు, ఓడితే ఇంటికే. రెండో అవకాశం ఉండదనమాట. అదే లీగ్ లేదా రౌండ్ రాబిన్ ఫార్మాట్లో అయితే ప్రతి టీంకి అందరితో ఆడే అవకాశం వస్తుంది. దీనివల్ల ఏ టీం నిలకడగా ఆడుతుందో అదే అసలైన విజేతగా నిలుస్తుంది. ఓకే, ఇప్పుడు నాకౌట్ ఫార్మాట్లోకి కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం. దీన్ని ఒక రియల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుంటే ఇది ఎంత సింపులో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఉదాహరణకి, మన టోర్నమెంట్లో 13 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయని అనుకుందాం. ఇప్పుడు ఈ 13 టీమ్స్తో నాకౌట్ పద్ధతిలో ఫిక్స్చర్స్ని పక్కాగా ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. నాకౌట్ టోర్నమెంట్లో మొత్తం మ్యాచ్ల సంఖ్యను లెక్కించడం చాలా అంటే చాలా సులభం. జట్ల సంఖ్య నుండి 1 తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎన్ అంటే మొత్తం జట్ల సంఖ్య అన్నమాట. సో మన దగ్గర 13 జట్లున్నాయి కాబట్టి 13-1 అంటే మొత్తం 12 మ్యాచ్లు జరుగుతాయి. ఇక్కడే ఒక చిన్న చిక్కు వస్తుంది. 4, 8, 16 లాంటి నంబర్సుంటే టీమ్స్ని జతలుగా విడగొట్టడం ఈజీ. కానీ 13 లాంటి నంబర్ ఉన్నప్పుడు ఫస్ట్ రౌండ్లో అందరికీ జత కుదరదు. మరి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి? ఇందాక మనం చూసిన సమస్యకు ఒక చక్కటి పరిష్కారమే ఈ పై. ఈ బైలను వాడితే జట్ల సంఖ్య ఎంత ఉన్నా సరే ఫిక్స్చర్స్ని చాలా పద్ధతిగా, ఫేర్గా తయారుచేయొచ్చు. బై అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అదొక ఫ్రీ పాస్. అంటే ఒక టీం ఫస్ట్ రౌండ్ ఆడకుండానే డైరెక్ట్గా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతుంది. ఇది ఎవరికో ఫేవర్ చేయడం కాదు, టోర్నమెంట్ స్ట్రక్చర్ని బ్యాలెన్స్ చేయడానికి వాడే ఒక టెక్నిక్ మాత్రమే. సరే, ఎన్ని బైలివ్వాలో ఎలా తెలుస్తుంది? 2 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, మన దగ్గరున్న టీమ్స్ కౌంట్ అంటే 13. దాని తర్వాత వచ్చే పవర్ ఆఫ్ 2 నెంబర్ ఏంటో చూడాలి. అంటే 2, 4, 8, 16. సో 13 తర్వాత వచ్చేది 16. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఆ 16 నుండి 13 తీసేయాలి. అంటే 3. సో మనమివ్వాల్సిన బైలు మొత్తం 3 అన్నమాట. బైలను సరిగ్గా ఇవ్వాలంటే ముందుగా జట్లను 2 భాగాలుగా, అంటే అప్పర్ హాఫ్, లోయర్ హాఫ్గా విడగొట్టాలి. మన ఉదాహరణలో 13 జట్లున్నాయి కాబట్టి ఫార్ములా ప్రకారం అప్పర్ హాఫ్లో 7 జట్లు, లోయర్ హాఫ్లో 6 జట్లు వస్తాయి. ఇప్పుడు అసలు విషయం, ఈ బైలు ఎవరికివ్వాలి? దీనికి ఒక ఫిక్స్డ్ పద్ధతి ఉంది. ఎందుకంటే అప్పుడే టోర్నమెంట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చూడండి, మొదటి బై ఎప్పుడూ లోయర్ హాఫ్లో ఉన్న చివరి టీంకి ఇవ్వాలి. రెండో బై అప్పర్ హాఫ్లోని మొదటి టీంకి. మూడోది మళ్లీ లోయర్ హాఫ్లోని మొదటి టీంకి. ఇలా ఈ ఆర్డర్ను పాటిస్తే ఎలాంటి పక్షపాతానికి తావుండదు. సరే, ఇప్పటిదాకా నాకౌట్ చూసాం గదా. ఒకవేళ టోర్నమెంట్లో ప్రతి టీంకి తమ సత్తా చాటుకోవడానికి ఎక్కువ అవకాశాలివ్వాలనుకుంటే అప్పుడు లీగ్ ఫార్మాట్ బెస్ట్ ఆప్షన్. లీగ్ టోర్నమెంట్ అంటేనే ప్రతి ఒక్కరితో తలపడాలి. మరి అలాంటప్పుడు మొత్తం మ్యాచ్ల సంఖ్యను ఎలా లెక్కించాలి? దీనికి ఒక సూత్రముంది. సింగిల్ లీగ్లో మ్యాచ్ల సంఖ్యను కనుగొనడానికి ఈ ఫార్ములా వాడుతాం. ఉదాహరణకు 6 జట్లు ఉంటే 6 × 5 అంటే 30. దాన్ని 2తో భాగిస్తే 15 వస్తుంది. సో మొత్తం 15 మ్యాచ్లు జరుగుతాయి. నాకౌట్తో పోలిస్తే మ్యాచ్ల సంఖ్య చాలా ఎక్కువ ఉండటాన్ని ఇక్కడ గమనించవచ్చు. మరి నాకౌట్ బెస్టా, లీగ్ బెస్టా? అది పూర్తిగా ఆర్గనైజర్ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. సమయం, బడ్జెట్ తక్కువగా ఉండి ఎక్కువ జట్లుంటే నాకౌట్ వైపు వెళ్ళొచ్చు. లేదు, అత్యంత నిలకడైన టీం ఎవరో తేలాలి అనుకుంటే లీగ్ ఫార్మాట్ సరైనది. ఓకే, చివరిగా మరో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అదే సీడింగ్. ఇది టోర్నమెంట్ను మరింత ఆసక్తికరంగా మార్చటానికి
ఉపయోగించే ఒక స్ట్రాటజీ అన్నమాట. సీడింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. టోర్నమెంట్లో ఉన్న స్ట్రాంగ్ టీమ్స్ లేదా టాప్ టీమ్స్ మొదటి రౌండ్లలోనే ఒకరితో ఒకరు ఆడి ఓడిపోకుండా చూసుకోవడం. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఇద్దరు బలమైన వాళ్ల మధ్య జరిగితేనే కదా కిక్కుంటుంది. సో సీడింగ్ ఎందుకు ముఖ్యమంటే 1 పోటీ ఫెయిర్గా ఉంటుంది, 2 మంచి టీమ్స్ అనుకోకుండా ఫస్ట్ రౌండ్లోనే ఇంటికెళ్ళిపోవు. దీనివల్ల టోర్నమెంట్ ముందుకెళ్లే కొద్దీ ఆసక్తి, ఉత్కంఠ ఇంకా పెరుగుతాయి. చివరిగా ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు, ఒక మంచి టోర్నమెంట్ విజయవంతం అవ్వాలంటే దాని ఫిక్చర్ అనేది పక్షపాతం లేకుండా చాలా నిజాయితీగా గీయాలి. అదే అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఈరోజు మనం నేర్చుకున్న సూత్రాలు, పద్ధతులతో ఒక టోర్నమెంట్ నిర్వహణకు కావాల్సిన బేసిక్స్ అన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇక మనం చెయ్యాల్సింది జట్ల సంఖ్యను ఫైనల్ చేసుకుని ఈ టెక్నిక్స్ వాడి ఒక అద్భుతమైన, నిష్పక్షపాత ఫిక్స్చర్ను గీయడమే. ఆల్ ది బెస్ట్!